ఈ వీడియో మూవింగ్ ఛార్జెస్ అండ్ మ్యాగ్నెటిజంలో పార్ట్ 12 వీడియో. ప్రీవియస్ వీడియోస్ మీరు చూడకపోతే డిస్క్రిప్షన్ లింక్స్ ఉంటాయి, దాని నుంచి మీరు చూడొచ్చు. ఈ వీడియోలో మనం గ్యాలోనోమీటర్ని యామ్మీటర్గా లేదా వోల్ట్ మీటర్గా ఎలా కన్వర్ట్ చేయాలి, అలాగే యామ్మీటర్ వోల్ట్ మీటర్ మీద ఎటువంటి ప్రాబ్లమ్స్ అడుగుతాడనేది విత్ ఎగ్జాంపుల్స్ ఈ వీడియోలో కంప్లీట్గా చూద్దాం. నా పేరు శివకుమార్. లెట్ స్టార్ట్. యామ్మీటర్. ఈ వీడియోలో మనం యామ్మీటర్ అలాగే వోల్ట్ మీటర్ గురించి చూస్తాం. దీనికన్నా ముందు మీకు గ్యాలోనోమీటర్ గురించి తెలియాలి, ఎందుకంటే గ్యాలోనోమీటర్నే మనం యామ్మీటర్గా మరియు వోల్ట్ మీటర్గా మారుస్తాం. కాబట్టి మీరు ఈ మూవింగ్ ఛార్జెస్ అండ్ మ్యాగ్నెటిజంలో పార్ట్ 6 వీడియో కంపల్సరీ చూడాలి. ఎందుకంటే పార్ట్ 6 వీడియోలో మనం గ్యాలోనోమీటర్ ఎలా వర్క్ చేస్తుంది, దాని ప్రిన్సిపల్ ఏంటి అన్నీ మాట్లాడాం, దాని కన్స్ట్రక్షన్ అన్నీ మాట్లాడాం. సో పార్ట్ 6 వీడియో చూడాలి. మీకు డిస్క్రిప్షన్లో ప్లేలిస్ట్ ఉంటుంది, అందులోంచి చూడొచ్చు, లేదంటే ఇక్కడ కార్డ్స్లో వదిలేస్తాను, దాని నుంచి చూడొచ్చు. యూ షుడ్ డెఫినెట్లీ సీ ఎంసీజీ, అప్పుడే మీకు ఇది కరెక్ట్గా అర్థమవుతుంది. రైట్. మరి యామ్మీటర్ దేనికి వాడతాం? ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్క్యూట్ ఉంది, రెసిస్టెన్స్ అలాగే ఒక బ్యాటరీ ఎం వోల్టేజ్ వి అని రాసుకుంటాం. ఓకేనా? వి అనే వోల్టేజ్ డిఫరెన్స్ దీని మీద అప్లై చేస్తుంది బ్యాటరీ. అప్పుడు ఏమవుతుంది? కరెంట్ ఫ్లో అవుతుంది. ఓకే. మరి ఇప్పుడు ఈ కరెంట్ని ఎలా మెజర్ చేయాలి? మెజర్ చేయడానికి ఒక మీటర్ వాడతాం, దాన్నే మనం ఏమంటాం? యామ్మీటర్ అంటాం. సో యామ్మీటర్ అంటే ఏంటి? ఇట్ ఈజ్ ఎ డివైస్ used to measure current in the circuit. సర్క్యూట్లో కరెంట్ని మెజర్ చేయడానికి వాడతాం. యామ్మీటర్ తీసుకున్నావు, ఎక్కడ కలుపుతావు అంటే సర్క్యూట్లో ఎక్కడైనా కలుపుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బ్రాంచ్లో నువ్వు అంటే ఏ బ్రాంచ్లో కరెంట్ కనుక్కోవాలనుకున్నావో ఆ బ్రాంచ్లో కలపాలి. ఇక్కడ ఒకటే బ్రాంచ్ ఉంది కదా, సో ఇక్కడ కలుపుతున్నా అంటే కరెంట్ దీని గుండా, ఇప్పుడు ఐ అనేది దీని గుండా పోవాలి కదా, దాని గుండా ఎంత అయితే కరెంట్ పోతుందో అది మెజర్ చేస్తుంది. సో యామ్మీటర్ని ఇక్కడ కలిపేవాళ్ళన్నమాట. సో యామ్మీటర్ని ఎలా కలపాలి? సిరీస్లో కలపాలి. ఇప్పుడు ఈ రెసిస్టెన్స్లో కరెంట్ కనుక్కోవాలనుకున్నావు, దీనికి ఎలా కలపాలి? సిరీస్లో కలపాలి. సో యామ్మీటర్ హౌ డూ యూ కనెక్ట్ ఇన్ సర్క్యూట్ అంటే ఏం చెప్తావు? యామ్మీటర్ విల్ బీ కనెక్టెడ్ ఇన్ సిరీస్ ఇన్ ద సర్క్యూట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. Ammeter is connected in series with the resistance through which అలా రాద్దాం, స్టోరీ పెద్ద అయిపోద్ది. ఇన్ సిరీస్ ఇన్ ద సర్క్యూట్ అని రాసేస్తాను. ఓకేనా? పెద్ద స్టోరీ కింద అయిపోతుంది కదా, షార్ట్గా రాసుకుందాం. యామ్మీటర్ ఈజ్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ ఇన్ ద సర్క్యూట్. క్లియర్? అది వోల్ట్ మీటర్ అనుకోండి, ఇలా కలుపుతుంది. వోల్టేజ్ ఎక్కడ కనుక్కోవాలో వోల్టేజ్ డిఫరెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ వోల్టేజ్ డిఫరెన్స్ అక్రాస్ రెసిస్టెన్స్, దెన్ వాట్ యూ హ్యావ్ టు డూ? యూ హ్యావ్ టు కనెక్ట్ ఎ వోల్ట్ మీటర్ ప్యారలల్ టు ద రెసిస్టెన్స్. ఎవరికి దగ్గర అయితే కనుక్కోవాలి, ఇప్పుడు వోల్ట్ మీటర్ 2 ప్రోబ్స్ ఉంటాయి, ఇటు ఒక లెఫ్ట్ సైడ్ పాజిటివ్ నెగిటివ్, దాన్ని తీసుకెళ్ళి ఎవరి దగ్గర అయితే వోల్టేజ్ డిఫరెన్స్ కనుక్కోవాలో వాళ్ళ మీద పెట్టాలి. సో ఇలా ప్యారలల్గా, అర్థమైందా? సో రెసిస్టెన్స్కి ఇలా ప్యారల్గా పెడితే మనకు వోల్ట్ మీటర్ వోల్టేజ్ కొలుస్తుంది, సిరీస్లో పెడితే కరెంట్ కొలుస్తుంది. అది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ యామ్మీటర్ని సిరీస్లో కలుపుతాం, బాగానే ఉంది. ఇప్పుడు గ్యాలోనోమీటర్ని ఏం చేస్తాం? గ్యాలోనోమీటర్ ఏం చేస్తుంది? కరెంట్ పాస్ చేస్తే డిఫ్లెక్షన్ చూపిస్తుంది. మనం ఎంసీజీలో నేర్చుకున్నాం మూవింగ్ కాయిల్ గ్యాలోనోమీటర్లో. ఇఫ్ గ్యాలోనోమీటర్లో కరెంట్ పంపిస్తే ఏమవుతుంది? డిఫ్లెక్షన్ వస్తుంది అని చెప్పేసి నేర్చుకున్నాం. ఏంటి గ్యాలోనోమీటర్ ప్రిన్సిపల్ ఏంటి? ఎంసీజీ ప్రిన్సిపల్ ఏంటి? ఐ ఈజ్ ప్రపోర్షనల్ టు టీటా. అంటే కరెంటు ఎక్కువ పంపితే ఎక్కువ టీటా వస్తుంది, ఎక్కువ డిఫ్లెక్ట్ అవుతుంది. తక్కువ పంపితే తక్కువ డిఫ్లెక్ట్ అవుతుంది. అవునా? రైట్. ఇప్పుడు ఫుల్ డిఫ్లెక్షన్ వచ్చేసింది అనుకో, ఎంతో కొంత కరెంట్కి ఫుల్ డిఫ్లెక్షన్ వస్తుంది కదా, దాన్ని మనం ఐజీ అంటాం. ఏమంటాం? ఐజీ అంటాం. సో ఐజీ ఈజ్ ద కరెంట్ టు విచ్ we get full deflection. సో అంటే ఏంటి? ఐ కరెంట్కి టీటా ప్రపోర్షనల్గా ఉంటుంది, బాగానే ఉంది. కొద్దిగా పంపితే కొద్దిగా వస్తుంది, ఎక్కువ పంపితే ఎక్కువ వస్తుంది, ఇంకా ఎక్కువ పంపితే ఎక్కువ వస్తుంది. కానీ ఇది ఒక లిమిట్ ఉంటుంది కదా,
ఫుల్ డిఫ్లెక్షన్ వచ్చేసిన దానికి ఎంతో కొంత కరెంట్ ఉంటుంది. ఆ ఫుల్ డిఫ్లెక్షన్ కరెంట్ మనం ఏంటో ఐజీ అంటాం, గ్యాల్వనోమీటర్ కరెంట్. ఏమంటాను? గ్యాల్వనోమీటర్ కరెంట్ ఐజీ అంటాం. దట్ మీన్స్ ఇది ఎంతవరకు మెజర్ చేయగలుగుతుందంటే ఏం చెప్తాం? రేంజ్ ఆఫ్ దిస్ ఈజ్ 0 to ఐజీ, అంటే 0 నుంచి ఐజీ దాకా మెజర్ చేయగలుగుతుంది అని చెప్తాం. కానీ ఐజీ అనేది చాలా చాలా తక్కువ ఉంటుంది, చాలా తక్కువ ఉంటుంది. సో నువ్వు ఎక్కువ కరెంట్లు మెజర్ చేయాలి అంటే దీన్ని వాడలేవు. నెక్స్ట్ దీన్ని డైరెక్ట్గా వాడేసామనుకో, చాలా సెన్సిటివ్ ఎక్విప్మెంట్ కదా, కరెంట్ ఎక్కువ వెళ్తే ఏమైపోతుంది? పాడైపోతుంది. సో డైరెక్ట్గా గ్యాల్వనోమీటర్ నువ్వు కరెంట్ మెజర్ చేయడానికి వాడలేవు. దానికి కొన్ని అడ్జస్ట్మెంట్స్ చేయాలి టు ఇంక్రీజ్ ద రేంజ్ అండ్ టు సేఫ్ గార్డ్ ద ఎక్విప్మెంట్ సేఫ్ చేయడానికే కాదు, అలాగే దీన్ని రేంజ్ కూడా పెంచడానికి, రెండు విధాలుగా కూడా మనం దీనికి కొన్ని అడ్జస్ట్మెంట్స్ చేయాలి. అలా అడ్జస్ట్మెంట్స్ చేస్తే దాన్ని యామ్మీటర్ అంటాం. సో ఇక్కడ రాస్తా చూడండి, టు ప్రొటెక్ట్ and to increase the range of galvanometer, to protect and to increase the range of galvanometer, we do some adjustment to create ammeter. సో గ్యాల్వనోమీటర్ నుంచి కొన్ని అడ్జస్ట్మెంట్ చేసి యామ్మీటర్ కలుపుతాం, యామ్మీటర్ని తయారు చేస్తాం. ఏంటి ఆ అడ్జస్ట్మెంట్స్ చేస్తే ఏమవుతుంది? రేంజ్ పెరుగుతుంది, అలాగే ఈ డివైస్ కూడా ప్రొటెక్ట్ చేయబడుతుంది. ఆ అడ్జస్ట్మెంట్ ఏంటి అంటే 4th పాయింట్, we use shunt resistance. We use shunt resistance to convert galvanometer, moving coil galvanometer to ammeter. Very very important point. ఏం వాడతాం మనం? షంట్ రెసిస్టెన్స్ని వాడతాము. ఏంటి ఆ షంట్ రెసిస్టెన్స్ ఏంటి, దాని కథ ఏంటి, ఎలా వాడతాం, అది వాడితే రేంజ్ ఎలా పెరుగుతుంది, సేఫ్ ఎలా అవుతుంది, ఈ పాయింట్స్ అన్నీ మాట్లాడాలి. పాజ్ చేసి ఇవి రాసుకోండి, ఆ పాయింట్స్ అన్నీ మాట్లాడదాం. సో ఏం కలపాలి మనం? షంట్ రెసిస్టెన్స్ కలపాలి. ఎవరికి? గ్యాల్వనోమీటర్కి. ఎందుకు? టు కన్వర్ట్ దట్ ఇంటూ యామ్మీటర్. మరి షంట్ రెసిస్టెన్స్ అంటే ఏంటి? షంట్ రెసిస్టెన్స్ అంటే వెరీ లో రెసిస్టెన్స్, very low resistance connected in parallel to galvanometer. సో షంట్ రెసిస్టెన్స్ ఏంటంటే వెరీ లో రెసిస్టెన్స్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ టు గ్యాల్వనోమీటర్. దేనికి? ఇన్ ప్యారలల్ టు గ్యాల్వనోమీటర్. then it becomes ammeter. So how do you convert galvanometer into ammeter అంటే ఏం చెప్తావు? take a galvanometer, connect a very low resistance called shunt, in parallel. So take a very low shunt resistance, very low resistance, and connect this to a galvanometer in parallel. Very very important. మనం యామ్మీటర్ని సర్క్యూట్లో ఎలా కలుపుతాం? సిరీస్లో కలుపుతాం. కానీ యామ్మీటర్ని తయారు చేయడానికి ఒక లో రెసిస్టెన్స్ని గ్యాల్వనోమీటర్ ప్యారలల్గా కలుపుతాం. కన్ఫ్యూజ్ అవ్వకూడదు, అర్థమైందా? దెన్ దిస్ ఎంటైర్ ఎక్విప్మెంట్, సింప్లీ బై యాడింగ్ ఎ లో రెసిస్టెన్స్, దిస్ ఎంటైర్ ఎక్విప్మెంట్ బికేమ్ యామ్మీటర్. యామ్మీటర్. ఇప్పుడు కరెంటు సర్క్యూట్లో కలిపాం కదా, సర్క్యూట్ సిరీస్లో కలిపాం కదా, కరెంట్ ఎలా ఎంటర్ అవుతుంది? ఓకేనా? అటువైపు ఇలా లీవ్ అవుతుంది కరెంట్.
ఈ లోపల యామ్మీటర్ ఉంది. అది ఇప్పుడు ఈ షంట్ గురించి, షంట్ ఎంత కలిపితే ఎంత రేంజ్ వస్తుంది, ఎంత కరెంట్ వస్తుంది, ఇవన్నిటి గురించి మాట్లాడదాం. ఓకేనా? సో సింపుల్గా యామ్మీటర్ కావాలంటే ఏం చేయాలి, గ్యాల్వనోమీటర్కి ప్యారల్గా ఒక చిన్న రెసిస్టెన్స్ని కలపాలి. దాన్ని మనం ఏమంటాం, షంట్ అంటాం. ఇప్పుడు చూడండి, కరెంట్ ఐ అనేది ఇందులోకి ఎంటర్ అయింది యామ్మీటర్లోకి. ఇందులోకి గ్యాల్వనోమీటర్ కరెంట్ ఐజీ వస్తే ఇందులోకి ఎంత వస్తుంది, ఐ మైనస్ ఐజీ, కేసీఎల్, కిర్చాఫ్స్ కరెంట్ లా ఏం చెప్తుంది, ఇందులోకి ఐజీ కరెంట్ వస్తే ఇందులోకి ఎంత వస్తుంది, ఐ మైనస్ ఐజీ. ఈ రెండు ప్యారల్ ఉన్నాయా, ఉన్నాయి. అంటే వోల్టేజ్ అక్రాస్ గ్యాల్వనోమీటర్ ఈజ్ ఈక్వల్స్ టు వోల్టేజ్ అక్రాస్ షంట్, అలా చెప్పచ్చా? వోల్టేజ్ అక్రాస్ గ్యాల్వనోమీటర్ ఈజ్ ఈక్వల్స్ టు వోల్టేజ్ అక్రాస్ షంట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక్కటే ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. చాలా ఫార్ములాస్ కనిపిస్తూ ఉంటాయి పుస్తకంలో, కానీ ఒక్కటే ఫార్ములా గుర్తుపెట్టుకోండి, అన్నీ వచ్చేస్తాయి. వీజీ చూడండి, వీజీ అంటే ఎలా రాయొచ్చు, కరెంట్ ఇంటూ రెసిస్టెన్స్. నేను గ్యాల్వనోమీటర్ రెసిస్టెన్స్ జీ అని తీసుకుంటున్నాను, అలాగే షంట్ రెసిస్టెన్స్ని ఎస్ అని తీసుకుంటాను. దీంట్లోకి ఎంత, ఐ మైనస్ ఐజీ ఇంటూ ఎస్. అర్థమైందా? రైట్. దీన్ని కొద్దిగా రీఅరేంజ్ చేసుకుని ఐ వాంట్ టు ఫైండ్ ద రిలేషన్ బిట్వీన్ ఐ అండ్ ఐజీ ఫస్ట్. కాబట్టి దాన్ని పెద్దగా మనం ఏం వాడడం క్యాలిక్యులేషన్స్కి, బట్ ఒకసారి అది డెరైవ్ చేద్దాం. ఐజీజీ ఇది వస్తే ప్లస్ ఐజీఎస్ ఈజ్ ఈక్వల్స్ టు ఐ ఇంటూ ఎస్, అంతేనా? అంతే. సో ఐ ఈజ్ ఈక్వల్స్ టు ఏమొస్తుంది చూడండి, జీ ప్లస్ ఎస్ బై ఎస్ ఇంటూ ఐజీ. కరెక్టేనా? ఐకి ఐజీకి రిలేషన్, అంటే ఈ ఐకి ఐజీకి రిలేషన్ తెస్తాను చూడండి. ఐజీజీ ఈజ్ ఈక్వల్స్ టు ఐ మైనస్ ఐజీ ఇంటూ ఎస్ కదా, దీన్ని మల్టిప్లై చేసేసి ఈ టర్మ్ ఇటు తెచ్చేసి ఐజీ కామన్ తీసేసా, జీ ప్లస్ ఎస్ వచ్చింది, ఎస్ కిందకి వచ్చేసింది. ఓకేనా? ఇప్పుడు దీన్ని బట్టి ఇదంతా కాన్స్టెంటేగా, ఇదంతా కాన్స్టెంటే. ఎస్ ఎంత తక్కువ ఉంటే ఐ అంత ఎక్కువ. అర్థమైందా? అది దీన్ని బట్టి మనం ఏం చెప్పచ్చు చెప్పండి, ఐ ఈజ్ ప్రపోర్షనల్ టు ఐజీ అని చెప్పచ్చు. ఎందుకంటే ఇవన్నీ ఫిక్స్డే కదా ఫర్ ఏ యామ్మీటర్. జీ ఈజ్ ఫిక్స్డ్, ఎస్ ఈజ్ ఫిక్స్డ్, సో దిస్ టర్మ్ ఈజ్ ఫిక్స్డ్ కాన్స్టెంట్. సో ఐ ప్రపోర్షనల్ టు ఐజీ, బట్ ఆల్రెడీ వి నో ఐజీ ప్రపోర్షనల్ టు టీటా. గ్యాల్వనోమీటర్లోకి వెళ్ళే కరెంట్ దేనికి ప్రపోర్షనల్గా ఉంటుంది, టీటాకి ప్రపోర్షనల్గా ఉంటుంది. అంటే దిస్ ఎంప్లాయిస్ ఐ ప్రపోర్షనల్ టు టీటా. సో ఇప్పుడు చాలా ఎక్కువ కరెంట్ పంపావు, కానీ చాలా కరెంట్ ఎందులోకి వెళ్ళిపోయింది, షంట్లోకి వెళ్ళిపోయింది. బట్ స్టిల్ దిస్ ఐ ఈజ్ ప్రపోర్షనల్ టు టీటా ఇన్ ద గ్యాల్వనోమీటర్. అంటే నువ్వు పంపే కరెంట్ అనేది లోపల ఉన్న డిఫ్లెక్షన్కి ప్రపోర్షనల్గా ఉంటుంది. దట్ ఈజ్ హౌ యామ్మీటర్ వర్క్స్. దట్ ఈజ్ హౌ యామ్మీటర్ వర్క్స్. బట్ దిస్ ఈజ్ వెరీ రేర్లీ వి యూజ్, అంటే ప్రాబ్లమ్స్ కోసం ఇది పెద్దగా వాడను, కానీ ప్రిన్సిపల్ అర్థం చేసుకోవడానికి మీకు ఇది బాగా అర్థమవుతుంది. సో ఐ అనేది ఈ ఎంత కరెంట్ పంపితే అది ఇందులో ఉన్న టీటాకి ఈక్వల్గా ఉంటుంది. దాని ప్రకారం మనం క్యాలిబ్రేట్ చేసి కరెంట్ ఎంత అని కనుక్కోవచ్చు. ఇప్పుడు అసలు పాయింట్ ఏంటంటే షంట్ ఎంత కలపాలి, ఎంత రెసిస్టెన్స్ కలిపితే ఎంత కరెంట్ని మెజర్ చేయగలుగుతుంది. అర్థమైంది? అది మెయిన్ పాయింట్. అది క్యాలిక్యులేట్ చేద్దాం. ముందు ఇది నోట్ చేసేసుకోండి. This is where we started. Vg is equals to Vs. That means Igg is equals to I minus G into S. Okay na? Formula very easy to derive kada. చూద్దాం. S అంటే ఏంటో కావాలి. సో S is equals to Ig by I minus Ig into G. చాలామంది ఇలా గుర్తుపెట్టుకుంటారు, కానీ నాకు ఇలా ఇష్టం ఉండదు. దీన్ని ఇంకా సింప్లిఫై చేద్దాం. S is equals to 1 by I by Ig. అంతేనా? Ig కామన్ తీస్తాం అనుకోండి, ఏమవుతుంది, ఐజీ కామన్ తీస్తే ఐ బై ఐజీ మైనస్ 1 ఇంటూ జీ. ఐజీ కామన్ తీసాను, ఐజీ క్యాన్సిల్ అయిపోయింది, ఐ బై ఐజీ వచ్చింది. గట్ ఇట్? రైట్. ఇక్కడ ఐ బై ఐజీని ఎన్ అనుకుంటాను. ఎన్ అంటే ఏంటమ్మా, ఐ బై ఐజీ. ఐ అంటే ఏంటి, టోటల్ కరెంట్ ఎంటరింగ్ ఇంటూ ద యామ్మీటర్. ఐజీ అంటే గ్యాల్వనోమీటర్ కరెంట్. సో ఎన్ అనుకుంటే ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమొస్తుంది చూడండి, ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు జీ బై సింప్లీ n minus 1. This is the formula I want you to remember. I'll apply this formula for the problems. ప్రాబ్లమ్స్ అన్నింటికి కూడా యామ్మీటర్ ఏది వచ్చినా ఒక్కటే ఫార్ములా, S is equals to G by n minus 1. మరి n అంటే ఏంటి, I by Ig. I by Ig. అయితే ఇక్కడ చిన్న షార్ట్ కట్ చెప్తా చూడండి, ప్రాబ్లమ్స్కి చాలా హెల్ప్ అవుతుంది షార్ట్ కట్. చాలాసార్లు ఏమవుతుందంటే పిల్లలకి యామ్మీటర్ కానీ వోల్ట్మీటర్ కానీ ఇచ్చినప్పుడు ఆ ప్రాబ్లం అర్థం కాదు, ఆడేమి ఇచ్చాడో అర్థం కాదు. అర్థమైందా? ఇది చాలా మెకానిజం గోయింగ్ ఆన్. కరెంట్ ఇందులోకి వెళ్తుంది, ఇందులోకి వెళ్తుంది, రేంజ్ అంటాడు, సెన్సిటివిటీ అంటాడు. అందుకని చెప్పేసి అబ్బా ఇదంతా చాలా కన్ఫ్యూజన్గా ఉందనుకుంటారు. ఒకవేళ అర్థం చేసుకున్న కొన్ని రోజుల తర్వాత మర్చిపోతారు. కాబట్టి దానికి షార్ట్ కట్ ఏంటి అంటే n ఈజ్ ఈక్వల్స్ టు I by Ig.
ఆబ్వియస్లీ ఐ ఈజ్ గ్రేటర్ దెన్ ఐజీ కదా. ఐ అనేది ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది, ఐజీ కన్నా ఎక్కువ ఉంటుంది. అంటే ఎన్ మస్ట్ బి ఆల్వేస్ గ్రేటర్ దెన్ 1. ఎన్ ఎప్పుడు గ్రేటర్ దెన్ 1 ఉండాలి. నీకు ప్రాబ్లంలో ఇచ్చిన కరెంట్స్ ఎక్కువ బై తక్కువ అయ్యి అవి ఏంటో తర్వాత విషయం, అర్థమైందా? సో ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఎక్కువ బై తక్కువ. అర్థమైంది? మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఏం చేయాలి, 99% ఎక్కువ బై తక్కువ ఏదైనా ఇచ్చి ఉండొచ్చు. డివిజన్స్ ఇస్తాడు ఒక్కొక్కసారి, ఓకేనా? అంటే డివిజన్స్ గురించి చెప్పాలంటే ఇలా ఇస్తారు, ఓల్డ్ డివిజన్స్, ఓల్డ్ నెంబర్ ఆఫ్ డివిజన్స్ బై న్యూ నెంబర్ ఆఫ్ డివిజన్స్. ఈ విధంగా ఏవో షార్ట్ కట్స్ ఇస్తూ ఉంటారు టెక్స్ట్ బుక్స్లో, కొన్ని టెక్స్ట్ బుక్స్లో అలా గుర్తుపెట్టుకోవచ్చు. బట్ బెటర్ ఏంటంటే ఓల్డ్ బై న్యూయా, న్యూ బై ఓల్డా ఇలా మర్చిపోతూ ఉంటాం కదా. సో ఎందుకు గొడవ అంతా ఎక్కువ డివిజన్స్ బై తక్కువ డివిజన్స్ అలా వేసేస్తే అయిపోద్దిగా. సో అలా కొన్ని ఉంటాయి షార్ట్ కట్స్, అవిని మనం ప్రాబ్లమ్స్ చేస్తా డిస్కస్ చేద్దాం, వీటి గురించి ఇంకా మాట్లాడదాం. ఫస్ట్ ఇది నోట్ చేసుకోండి, ఫార్ములా గుర్తుపెట్టుకోండి. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా. ఎప్పుడైతే అమ్మీటర్ గుర్తొచ్చింది, ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు జీ బై ఎన్ మైనస్ 1, ఎన్ ఏంటి ఐ బై ఐజీ. దట్స్ ఇట్, నోట్ చేసుకో. ఓకే, ఇక్కడ కొన్ని పాయింట్స్ మాట్లాడదాం. ఏంటది? ఫస్ట్ అమ్మీటర్కి ఫార్ములా ఏంటి, ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు జీ బై ఎన్ మైనస్ 1. వాట్ ఈజ్ ఎన్? ఐ బై ig. n is always greater than 1. So always check whether you are getting n greater than 1 or not when you are doing problems, right? ఇప్పుడు చూడండి, ఫస్ట్ పాయింట్. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ వాంట్, వాట్ ఈస్ ద రేంజ్ ఆఫ్ గ్యాలనోమీటర్? రేంజ్ ఆఫ్ గ్యాలనోమీటర్ ఏంటి? రేంజ్ ఆఫ్ గ్యాలనోమీటర్ ఇస్ 0 to ig, అవునా? ఓకే. We want to increase range n times. ఇదేంటిది రాయట్లేదు. We want to increase range by n times. n times పెంచుదామని అనుకుంటున్నాం. n టైమ్స్ పెంచడం అంటే ఏంటి? ఐజీ కన్నా n టైమ్స్ ఎక్కువ కరెంట్ మెజర్ చేయాలి. అంటే ద కరెంట్ మెజర్డ్ ఈజ్ ఈక్వల్స్ టు n టైమ్స్ ఐజీ. అర్థమైందా? అది. సో వాడు ఏమడుగుతాడంటే వాట్ ఈజ్ ద షంట్, క్వశ్చన్ ఎలా అడుగుతారు చూడండి. వాట్ ఈజ్ ద షంట్ రెసిస్టెన్స్ రిక్వైర్డ్ టు increase range by n times. సో n టైమ్స్ పెంచడానికి ఎంత షంట్ కలపాలి అంటాడు. సో వాట్ ఈస్ ద షంట్ రెసిస్టెన్స్ రిక్వైర్డ్ టు ఇంక్రీజ్ ద రేంజ్ n టైమ్స్ అంటే ఐ n టైమ్స్ ఐజీ అవ్వడమే. అంటే n ఈజ్ ఈక్వల్స్ టు ఐ బై ఐజీ అని దీని నుంచి, అంతే కదా. సో ఐ ఈజ్ ఈక్వల్స్ n ఈజ్ ఈక్వల్స్ టు ఐ బై ఐజీ అంటే మనకు ఉన్నది ఫార్ములా దానికే కదా. అంటే ఈ n బదులుగా మనం ఈ క్వశ్చన్ కూడా రీప్లేస్ చేసుకోవచ్చు. అంటే ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటి, జీ బై ఎన్ మైనస్ 1. అంటే క్వశ్చన్లో నీకు ఇలా అడిగాడు అనుకోండి, కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఇలా అడిగితే ఎన్ని టైమ్స్ పెంచాలనుకుంటున్నాడో అదే ఎన్. అదే ఎందుకు ఎన్ అంటే ఐ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ టైమ్స్ ఐజీ అవ్వాలి కాబట్టి ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ఐ బై ఐజీ అయింది కాబట్టి సేమ్ ఫార్ములా యూ కెన్ యూస్. అర్థమైందా? సో ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తే కంగారు పడకూడదు. n టైమ్స్ ఇంక్రీజ్ చేయమంటే దట్ n ఈజ్ నథింగ్ బట్ దిస్. అర్థమైందా? నోట్ చేసుకోండి. లేదు ఎన్ కన్ఫ్యూజ్గా ఉంది అనుకుంటే n టైమ్స్ అనుకోండి, ఎక్స్ టైమ్స్ అనండి. పోనీ ఎక్స్ టైమ్స్ పెంచాలి అంటే ఎక్స్ అంటే అక్కడ n బదులుగా ఇక్కడ ఏం రాసుకోవచ్చు, ఎక్స్ రాసుకోవచ్చు. కాకపోతే ఇంకొకటి ఏదో సపరేట్ ఫార్ములా లాగా ఉంటుంది కాబట్టి చాలాసార్లు n డైరెక్ట్గా అడుగుతాడు కాబట్టి ఎక్స్ బదులుగా నేను ఎన్ అంటున్నాను అన్నమాట. అర్థమైందా? అది. సో ఇది ఒక ఫార్ములా గుర్తుపెట్టుకుంటే ప్రాబ్లం చేసేయచ్చు. అట్లా ఇంకొకటి చెప్తాను, ఇది నోట్ చేసుకోండి. రైట్, ఇక్కడ ఈక్వేషన్స్ రాసి పెట్టాను చూడండి. ఇది మనం అంతకుముందు గ్యాలనోమీటర్ ఈ ఫార్ములా డిరైవ్ చేయడానికి యూజ్ చేసిన ఈక్వేషన్సే అక్కడ రాసి పెట్టాను. ఓకే, ఎందుకని ఉపయోగపడతాయని అక్కడ రాసాను అంతే. అంటే ఇలా కూడా నువ్వు గుర్తుపెట్టుకోవచ్చు అని. రైట్, ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఆఫ్ అమ్మీటర్. ఎఫెక్టివ్, వెరీ ఇంపార్టెంట్, ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఆఫ్ అమ్మీటర్. అమ్మీటర్లో ఎన్ని రెసిస్టర్లు ఉన్నాయి?
రెండు ఉంటాయి, ఒకటి జీ ఇంకొకటి ఎస్, ఈ రెండు కలిపి కదా యామ్మీటర్ అంటే. సో ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ అంటే ఎంత వస్తుంది, రెండు ప్యారల్ ఉన్నాయి కాబట్టి GS/G+S. దిస్ ఈజ్ ద ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఆఫ్ యామ్మీటర్. ఎప్పుడైనా ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఆఫ్ యామ్మీటర్ అడిగితే ఎస్ కనుక్కోవడానికి ఈ ఫార్ములా వాడతావు, ఎఫెక్టివ్ కనుక్కోవడానికి GS/G+S వాడతావు. అర్థమవుతుందా? అది. నెక్స్ట్ సెన్సిటివిటీ. సెన్సిటివిటీ అన్నది సెన్సిటివిటీ ఆఫ్ యామ్మీటర్. సెన్సిటివిటీ ఆఫ్ యామ్మీటర్. సెన్సిటివిటీ ఆఫ్ యామ్మీటర్ అంటే IG/Iని మనం సెన్సిటివిటీ ఆఫ్ యామ్మీటర్ అంటాం. ఏమంటాం? IG/Iని సెన్సిటివిటీ ఆఫ్ యామ్మీటర్ అంటే 1/N. I ఎంత ఎక్కువ ఉంటే, ఒకటి గుర్తుపెట్టుకోండి, I ఎంత ఎక్కువ ఉంటే అంటే రేంజ్ ఎంత ఎక్కువ ఉంటే సెన్సిటివిటీ అంత తక్కువ. I అంటే ఏంటి? రేంజ్ కదా. I అంటే రేంజ్, అంటే IG ఉండేదాన్ని మనం I చేసాం. ఎలాగా? షంట్ కలిపి. అదే కదా మొత్తం ప్రిన్సిపల్. షంట్ కలపడం ద్వారా IG రేంజ్ కాస్త ఏం చేసాం, Iకి పెంచాం. ఈ I ఎంత పెంచితే అంత తగ్గిపోద్ది సెన్సిటివిటీ. సెన్సిటివిటీ అంటే ఏంటి? కొంచెం కరెంట్కి రెస్పాన్స్ అవ్వడం. ఇప్పుడు నువ్వు 10 amps మెజర్ చేస్తున్నది ఆ మిషన్, ఆ గ్యాలనోమీటర్ 10 amps మెజర్ చేస్తుంది. నువ్వు 100కి చేసావు అనుకో, 10 ampsలో 1 ampకి ఎంత చూపెడుతుందో 100 ampsలో 10 ampsకి అంత చూపెడుతుంది. అంటే నువ్వు 1 amp ఇచ్చావు అనుకో, నీకు అసలు కనిపించదు సరిగ్గా. సెన్సిటివిటీ ఏమైపోయింది? తగ్గిపోయింది. సో నువ్వు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇప్పుడు కానీ సెన్సిటివిటీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు రేంజ్. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్. సెన్సిటివిటీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద రేంజ్. రేంజ్ పెంచుతూ ఉంటే సెన్సిటివిటీ తగ్గిపోతుంది. అందుకే IG/Iని మనం ఏమంటాం? సెన్సిటివిటీ అంటాం. IG/I అంటే ఏంటి చూడండి, ఇక్కడ నుంచి వచ్చేస్తుంది IG/I అంటే IG/I ఈజ్ ఈక్వల్స్ టు S/G+S. అది అలా గుర్తుపెట్టుకోవచ్చు, లేకపోతే ఇది 1/N కాబట్టి దీని నుంచి అయినా డెరైవ్ చేయొచ్చు N అంటే. సో ఇఫ్ యూ వాంట్ టు రిమెంబర్ దిస్ ఓన్లీ, యూ కెన్ ఆల్వేస్ డెరైవ్ ఫ్రమ్ దట్. వాట్ ఈజ్ 1/N, వాట్ ఈజ్ IG/I అనేది దాని నుంచి కూడా డెరైవ్ చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఇది మర్చిపోతాను సార్ అనుకుంటే ఇది గుర్తుపెట్టుకోవచ్చు. అర్థమైందా? అది. సో సెన్సిటివిటీ గురించి తెలిసింది, అలాగే ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ గురించి తెలిసింది. ఇంకొక పాయింట్ చెప్పిన తర్వాత కొన్ని ఎగ్జాంపుల్స్ చేద్దాం. ఈ ప్రాబ్లం చూడండి. ఏ గ్యాలనోమీటర్ హ్యాస్ రెసిస్టెన్స్ 500 ohm. క్లియర్? రైట్. It is shunted so that its sensitivity is decreased by 100 times. సెన్సిటివిటీ ఏమైంది? 100 times తగ్గిపోయింది. సెన్సిటివిటీ ఈజ్ ప్రపోర్షనల్ టు 1/range. అవునా? సెన్సిటివిటీ ఎవరికి ప్రపోర్షనల్ ఉంటుంది? 1/rangeకి. రేంజ్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. సెన్సిటివిటీ డిక్రీజ్డ్ బై 100 times అంటే రేంజ్ ఇంక్రీజ్డ్ బై 100 times. రేంజ్ ఇంక్రీజ్డ్ బై 100 times అంటే I బికేమ్స్ 100 IG. అంటే IG మెజర్ చేసేది కాస్త I మెజర్ చేస్తుంది, 100 times మెజర్ చేస్తుంది. ఎందుకు? సెన్సిటివిటీ తగ్గింది అంటే రేంజ్ పెరిగినట్టు. రేంజ్ పెరిగింది అంటే I బికమ్స్ 100 times IG. దట్ మీన్స్ I/IG ఈజ్ ఈక్వల్స్ టు 100. దట్ ఈజ్ ఈక్వల్స్ టు N. N అంటే I/IG కదా, షంట్ అడుగుతున్నాడు. S ఈజ్ ఈక్వల్స్ టు G/N-1. G ఈజ్ 500, N ఈజ్ 100 -1 అంతేనా? 100 - 1 అంటే 500/99. దట్ ఈస్ ద షంట్ రెసిస్టెన్స్. నోట్ చేసుకోండి. చూడండి, కొన్ని ప్రాబ్లమ్స్ ఇలా అడగచ్చు. క్యాలిక్యులేట్ ద షంట్ రెసిస్టెన్స్ టు ఇంక్రీజ్ ద అమ్మీటర్ ఆఫ్ రేంజ్ 0 to I1 టు అమ్మీటర్ ఆఫ్ రేంజ్ 0 to I2. అంటే I1 కరెంట్ని మెజర్ చేయగలిగే ఒక అమ్మీటర్ నుంచి I2 మెజర్ చేసి అమ్మీటర్గా మార్చాలి అంటున్నాడు. అదేంటి? ఆల్రెడీ అమ్మీటర్గా మార్చడం ఏంటి? మనం గ్యాలనోమీటర్ని అమ్మీటర్గా తెలుసు, కానీ అమ్మీటర్ నుంచి అమ్మీటర్గా మార్చడం తెలుసా అంటే తెలుసు మనకి. ఎందుకంటే ఈ అమ్మీటర్ని గ్యాలనోమీటర్ అనుకో, ఈ అమ్మీటర్ని ఏమనుకుంటాం? గ్యాలనోమీటర్. ఎంత మెజర్ చేస్తున్నా గ్యాలనోమీటర్లో? I1 మెజర్ చేస్తుంది. I2 మెజర్ చేయడానికి ఎంత కావాలి? అర్థమైందా? సో కన్సిడర్ ది ఫస్ట్ వన్ యాజ్ గ్యాలనోమీటర్. ఫస్ట్ వన్ గ్యాలనోమీటర్ అనేసుకుంటే లెట్ I1 ఈజ్ ఈక్వల్స్ టు అప్పుడు ఏమవుతుంది? IG అవుతుంది. అర్థమైందా? ఇక్కడ రాస్తాం లెట్ IG ఈజ్ ఈక్వల్స్ టు I1.
I1ని IG అనుకున్నాం. అప్పుడు I2 ఏమైపోతుంది, I అయిపోతుంది. సో దీన్ని గ్యాలనోమీటర్ అనుకుని దీన్ని కొత్త న్యూ యామ్మీటర్ అనుకుంటే IG బదులుగా ఏం తీసుకోవచ్చు, I1 తీసుకోవచ్చు, I బదులుగా ఏం తీసుకోవచ్చు, I2 తీసుకోవచ్చు. అలా తీసుకుంటే N ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది చూడండి, N ఈజ్ ఈక్వల్ టు ఏంటి, I/IG, ఎక్కువ బై తక్కువ, I2 by I1. So that is equal, so you take that, then S is equal to formula ఏంటి, G/N-1, G/N-1 అంటే I2 by I1 minus 1 అయిపోయింది. ఇలా షంట్ కనుక్కోవచ్చు. ఈ స్టోరీ నాకేం తెలియస్తారంటే నేను ట్రిక్ చెప్పాను, N ఈజ్ ఈక్వల్ టు ఎక్కువ బై తక్కువ, ఇది ఎక్కువ ఉంటుంది, ఎక్కువ బై తక్కువ, I2 by I1 minus 1 అయిపోయింది ప్రాబ్లం. అర్థమైందా? అది కానీ కాన్సెప్చువల్గా ఎలా ఆలోచిస్తాం, దిస్ ammeter is considered as galvanometer, this one as considered as new ammeter. అంతే, అర్థమైందా? నోట్ చేసుకోండి, ప్రాబ్లమ్స్ చేద్దాం. లాస్ట్ పాయింట్, ఐడియల్ యామ్మీటర్. ఐడియల్ యామ్మీటర్కి ఏముంటుంది అంటే, ఐడియల్ యామ్మీటర్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రెసిస్టెన్స్ కలిపా, ఇందులో యామ్మీటర్ పెట్టా, బ్యాటరీ పెట్టాను, దీనికి వోల్టేజ్ V అన్నాను, కరెంట్ I అన్నాను, కరెంట్ I కనుక్కోవడానికి యామ్మీటర్ పెట్టావు, కరెంట్ I కనుక్కోవడానికి యామ్మీటర్ పెట్టావు, బాగానే ఉంది. ఇప్పుడు ఈ యామ్మీటర్కి రెసిస్టెన్స్ ఉంటుందా, ఉందిగా, ఎంతది, GS/G+S. మరి ఆ రెసిస్టెన్స్ ఉండడం వల్ల ఇందులో కరెంట్ ఏమైపోతుంది, మారిపోతుంది, అవునా? అంటే నువ్వు దీన్ని మెజర్ చేయడానికి మీటర్ పెట్టి ఆ మెజర్ చేసే దాన్నే మార్చేస్తున్నావు, అది తప్పు కదా, అర్థమైందా? సో నువ్వు ఇక్కడ రెసిస్టెన్స్ పెట్టావనుకో, రెసిస్టెన్స్ టోటల్ రెసిస్టెన్స్ పెరుగుతుంది, కరెంట్ ఏమో తగ్గిపోతుంది, అర్థమైందా? సో ప్రాక్టికల్లీ మనం దాన్ని జీరో చేయలేం, ప్రాక్టికల్గా యామ్మీటర్కి ఎంతో కొంత రెసిస్టెన్స్ ఉంటుంది, తప్పదు. సో మెజర్మెంట్లో ఎంతో కొంత ఎర్రర్ ఉంటుంది, తప్పదు. కానీ ఐడియల్ యామ్మీటర్ అంటే ఏంటి, ఐడియల్ యామ్మీటర్ హ్యాజ్ జీరో రెసిస్టెన్స్. సో ఐడియల్ యామ్మీటర్కి ఎంత రెసిస్టెన్స్ ఉంటుంది అంటే ఏం చెప్పాలి, జీరో రెసిస్టెన్స్ ఉంటుంది. అప్పుడే ఇట్ వోంట్ చేంజ్ దిస్ ఐని మార్చకుండా ఉంటుంది, మార్చకుండా కొలవగలుగుతుంది. సో ఐడియల్ యామ్మీటర్కి రెసిస్టెన్స్ ఎంత ఉంటుంది అంటే జీరో రెసిస్టెన్స్ ఉంటుంది. బట్ ప్రాక్టికల్లీ యామ్మీటర్స్ హ్యావ్ లో రెసిస్టెన్స్. సో ప్రాక్టికల్లీ ammeter will have ammeter has very low resistance. But ideally what should be that? Ideally 0. అర్థమైందా? ఈ పాయింట్ నోట్ చేసుకో. ఈ ఎగ్జాంపుల్ చూడండి, we have a galvanometer of resistance 999 ohms shunted with 1 ohm and it can measure a current 10 to the power of minus 2 amps. Then what is the current flows through the galvanometer? Question అర్థమైందా? There is a galvanometer of resistance 999 shunted by 1 ohm and a current, it can measure a current 10 to the power of minus 2 amps. What is IG? What is the current passing through the galvanometer? S is equals to G/N-1. So from this you can find N is equals to N-1 is equals to G/S. G అంటే ఎంత, 99/1, 999/1. So N is equals to 1000. What is I? What is N? I/IG is equals to 10 cube. So what is IG అంటే, IG is equals to I into 10 to the power of minus 3. I is 10 to the power of minus 2 minus 3 10 to the power of minus 5 amps. అర్థమైందా? అది. సో 10 to the power of minus 2 amps మెజర్ చేయగలుగుతుంటే, అంటే యామ్మీటర్లోకి వెళ్తుంటే, గ్యాలనోమీటర్కి వెళ్ళేది ఓన్లీ 10 to the power of minus 5. దట్ ఈస్ హౌ ఇట్ కెన్ బి ప్రొటెక్టెడ్. అర్థమవుతుందా? నోట్ చేసుకోండి. Here is another example. A galvanometer of resistance 98 ohm, 2% of main current is passing through the galvanometer. ఇది యాక్చువల్లీ ఎలా ఇస్తాడు, 2% of main current అంటే, మెయిన్ కరెంట్ అంటే ఏంటి, I. passing through the G అంటే galvanometer. Then S is equals to how much? So N is equals to ఏంటి, I/IG. వాడేమి ఇచ్చాడు, IG is 2% of I అని ఇచ్చాడు.
అంటే ఐలో 2% వెళ్తుంది అండి. 2% ఆఫ్ ఐ అంటే సో ఇందులో పెట్టేసామనుకో I/2I/100 దట్ మీన్స్ 50. n is equals to 50. We want s is equals to g/n-1. g ఎంత 98. ఓకే 98/50-1 దట్ మీన్స్ 98/49 దట్ మీన్స్ 2 ohm. నోట్ చేసుకో. ఇక ఇప్పుడు వోల్ట్ మీటర్ గురించి నేర్చుకుందాం. వోల్ట్ మీటర్, గెలనోమీటర్ వోల్ట్ మీటర్ కింద వాడచ్చా? వాడచ్చు. ఎందుకు? గెలనోమీటర్ని కరెంట్గా ఎలా వాడుతున్నాము? బికాస్ గెలనోమీటర్ కరెంట్ ఈజ్ ప్రపోర్షనల్ టు టీటాకి ప్రపోర్షనల్గా ఉంటుంది కాబట్టి. వోల్టేజ్ ఎలా రాయొచ్చు? వీజీ అంటే వోల్టేజ్ ఆఫ్ గెలనోమీటర్, వోల్టేజ్ అక్రాస్ గెలనోమీటర్ ఈజ్ ఈక్వల్స్ టు ఐజీ ఇంటూ జీ అని రాయొచ్చు. ఎందుకంటే జీ అనేది గెలనోమీటర్ రెసిస్టెన్స్ కదా, అందుకు. జీ ఫిక్స్డ్ కాబట్టి హియర్ ఆల్సో ఐ కెన్ రైట్ వీజీ ఈజ్ ప్రపోర్షనల్ టు టీటా. సో డిఫ్లెక్షన్కి వోల్టేజ్ కూడా ప్రపోర్షనల్గా ఉంటుంది కాబట్టి కరెంటే కాదు వోల్టేజ్ కూడా మనం మెజర్ చేయొచ్చు. కానీ ఈ వోల్టేజ్ అనేది చాలా చాలా చిన్నది. ఎందుకని? ఐజీ చిన్నది. ఫర్ ద సేమ్ రీజన్ ఐజీ ఎలా అయితే చిన్నదో, రేంజ్ ఎలా అయితే చిన్నదో, ఈ వోల్టేజ్ కూడా అలాగే చిన్నది. సో వోల్టేజ్ రేంజ్ పెంచాలన్నా, దాన్ని ప్రొటెక్ట్ చేయాలన్నా మనం దీనికి కూడా అడ్జస్ట్మెంట్స్ చేయాలి. అడ్జస్ట్మెంట్స్ చేయడం ద్వారా మనం అంటే గెలనోమీటర్కి అడ్జస్ట్మెంట్స్ చేయడం ద్వారా వోల్ట్ మీటర్ని తయారు చేయగలుగుతాం. మరి ఎలా తయారు చేస్తాం వోల్ట్ మీటర్ని? వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి, ఏ వెరీ హై రెసిస్టెన్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. అక్కడేంటిది? యామ్మీటర్కి వెరీ స్మాల్ రెసిస్టెన్స్ కాల్డ్ షంట్ ఈజ్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్. కానీ ఇక్కడ వెరీ హై రెసిస్టెన్స్ క్యాపిటల్ ఆర్ ఈజ్ కనెక్టెడ్ in series with galvanometer to convert it into voltmeter. సో వోల్ట్మీటర్, ఫస్ట్ వోల్ట్మీటర్ అంటే ఏంటో రాసుకోండి. వోల్ట్మీటర్ అంటే డివైస్ it measures voltage difference across the elements. It is a device which measures voltage difference across the elements like resistance, capacitor, whatever. Ammeter current measure చేస్తుంది, వోల్ట్మీటర్ వోల్టేజ్ మెజర్ చేస్తుంది, వోల్టేజ్ డిఫరెన్స్ని మెజర్ చేస్తుంది. సో ఎలా కన్వర్ట్ చేస్తాం గెలనోమీటర్ అంటే వెరీ హై రెసిస్టెన్స్ ఆర్, ఇక్కడ ఆర్ అంటాం, అక్కడ ఎస్ అంటాం, ఇక్కడ ఆర్ అంటాం. కనెక్టెడ్ ఇన్ సిరీస్, ప్యారలల్ కాదు సిరీస్, విత్ ద గ్యాలనోమీటర్ టు కన్వర్ట్ ఇట్ ఇంటూ వోల్ట్మీటర్. ఓకేనా? ఈ పాయింట్ రాసుకోండి. ఇప్పుడు అది ఎలా వర్క్ చేస్తుంది ఏంటి అనేది సర్క్యూట్ వేసుకుని ట్రై చేస్తాం. ఇక మళ్ళీ అన్ని పాయింట్స్ రాయట్లే, యామ్మీటర్కి చాలా పాయింట్స్ రాసాం కదా, దానికి ఇవన్నీ ఆపోజిట్గా. ఓకేనా? ఇది నోట్ చేసుకోండి. సర్క్యూట్ చూసి ఫార్ములా ఎలా రాయాలని చూద్దాం. మరి వోల్ట్మీటర్ సర్క్యూట్ ఎలా ఉంటుంది చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక రెసిస్టెన్స్ తీసుకుంటున్నాను, దీని మీద మనం కనుక్కోవాలి ఏంటి? వోల్టేజ్. ఈ ఎక్స్కి వోల్ట్మీటర్కి సంబంధం లేదండి. వోల్ట్మీటర్ ఇక్కడ దీనికి ప్యారలల్గా కలుపుతాం వోల్ట్మీటర్. గ్యాలవనోమీటర్ దీనికి ఒక హై రెసిస్టెన్స్ ఇన్ సిరీస్, ఈ రెండు కలిపితే మనకి వోల్ట్మీటర్ జనరేట్ అవుతుంది. దిస్ ఈజ్ వోల్ట్మీటర్. అది మ్యాటర్. ఈ ఎక్స్కి సంబంధం లేదు, దాని మీద మనం వోల్టేజ్ కనుక్కుంటున్నాం అంతే. దిస్ ఈజ్ వోల్ట్మీటర్. సో ఏ హై రెసిస్టెన్స్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ విత్ G ఈజ్ కాల్డ్ వోల్ట్మీటర్. రైట్. ఇప్పుడు ఇందులోకి ఏదో కరెంట్ వస్తుంది, దాన్ని మనం ఏమంటాం? ఐజీ అంటాం. దీని మీద ఎంత వోల్టేజ్ ఉందో దాని మీద కూడా అంతే వోల్టేజ్ ఉంటుంది. సో వోల్టేజ్ మెజర్డ్ V ఈజ్ ఈక్వల్స్ టు ఐజీ ఇంటూ రెసిస్టెన్స్. వాట్ ఈస్ ద రెసిస్టెన్స్ ఆఫ్ వోల్ట్మీటర్ అంటే సింపుల్, G ప్లస్ ఆర్, సిరీస్ కదా, అక్కడంటే GS/G ప్లస్ ఎస్, ఇక్కడ అంత స్టోరీ లేదు, G ప్లస్ ఆర్. సో వాట్ ఈస్ ద వోల్టేజ్ మెజర్డ్ అంటే ఏం చెప్తాం? ఐజీ ఇంటూ G ప్లస్ ఆర్, సింపుల్గా. కాదు ఇంకా సింపుల్గా చేద్దాం ఈ ఫార్ములాని. ఇంకా సింపుల్గా చేయడానికి G కామన్ తీస్తాం చూడండి. V ఈజ్ ఈక్వల్స్ టు ఐజీ ఇంటూ G 1 ప్లస్ R/G.
ఐజీ ఇంటూ జీని ఎలా రాయొచ్చు, వీజీ అని రాయచ్చా. ఒకవేళ ఇది లేదనుకో మనం వోల్ట్ మీటర్ కింద కన్వర్ట్ చేయలే, అప్పుడు వాట్ ఈస్ ద వోల్టేజ్ అక్రాస్ జీ, వీజీ. సో ఐజీ బదులు మనం వోల్టేజ్ అక్రాస్ అంటే ద మ్యాక్సిమం వోల్టేజ్ ఏ గ్యాలనోమీటర్ కెన్ మెషర్. వీజీ అంటే మ్యాక్సిమం వోల్టేజ్ గ్యాలనోమీటర్ మెషర్స్ ఇంటూ 1 + R/G. సో దీన్ని అటు ఇటు మార్చుకున్నాం అనుకోండి, V/VG ఈజ్ ఈక్వల్స్ టు దేనికి ప్రయత్నిస్తున్నాను నేను, I/IG బదులుగా V/VG వచ్చే విధంగా ప్రయత్నిస్తున్నాను. అర్థమవుతుందా. సో ఈ V/VGని నేను N అనుకుంటా. మనం అక్కడ I/IGని యామీటర్లో I/IGని N అనుకున్నాం, ఇక్కడ V/VGని N అనుకుంటున్నాం. 1 + R/G. సో కొంచెం రీఅరేంజ్ చేస్తాం అనుకోండి, దీని నుంచి మనకి ఏమొస్తుంది చూడండి, NG ఈజ్ ఈక్వల్స్ టు G + R. సో R ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా ఎంత చూడండి, G ఇంటూ N-1. ఇది సింపుల్గా ఉంటుంది గుర్తుపెట్టుకోవడానికి. వాట్ ఈజ్ N? N ఈజ్ హియర్ N ఈజ్ ఈక్వల్స్ టు V/VG. అర్థమైందా. సో N ఈజ్ ఈక్వల్స్ టు V/VG, అక్కడేమో I/IG, అక్కడేమో G/N-1, ఇక్కడ G ఇంటూ N-1. ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి వాట్ ఈస్ ద వోల్టేజ్ అక్రాస్, వాట్ ఈస్ ద వోల్టేజ్ ఇట్ కెన్ మెజర్, V. వితౌట్ రెసిస్టెన్స్ దట్ మీన్స్ ఓన్లీ గ్యాలనోమీటర్ ఎంత మెజర్ చేస్తుంది అంటే VG. సేమ్ ఆర్గ్యుమెంట్స్ బట్ ఫార్ములా ఈజ్ లిటిల్ బిట్ డిఫరెంట్. అక్కడ S ఈజ్ ఈక్వల్స్ టు G/N-1, ఇక్కడ R ఈజ్ ఈక్వల్స్ టు G ఇంటూ N-1. నోట్ చేసుకోండి. సో every point we discussed in ammeter applies to voltmeter. సేమ్ ప్రాబ్లమ్స్ ఇస్తాడు, కాకపోతే ఫార్ములా మాత్రం మీరు ఏం వాడాలి, R ఈజ్ ఈక్వల్స్ టు G ఇంటూ N-1 వాడాలి. సేమ్ హియర్ ఆల్సో సెన్సిటివిటీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు రేంజ్. అలాగే we can convert 1 voltmeter range to another voltmeter range. సేమ్ N ఎలాగైతే అలాగే N అనేది మనకి ఎక్కువ అవి తక్కువ సేమ్ స్టోర్, బట్ ఫార్ములా ఈజ్ G ఇంటూ N-1, అంతే డిఫరెన్స్. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లమ్స్లో ఎక్కువగా ఇక్కడ ఏంటంటే ఏంటి V/VG, కానీ ప్రాబ్లమ్స్లో ఎక్కువ VG డైరెక్ట్గా ఇవ్వడం, IG ఇస్తాడు. సో VG అంటే ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి IG ఇంటూ G అని, ఎందుకంటే ప్రాబ్లమ్స్లో ఎక్కువగా కరెంట్ ఇస్తాడు, వోల్టేజ్ ఇవ్వడు. ఆడేం చెప్తాడు, గ్యాలనోమీటర్ క్యాన్ మెజర్ అప్ టు 2 amps అంటాడు, 2 milliamps అంటాడు. అంటే ఏమి ఇచ్చినట్టు, IG ఇచ్చినట్టు. నువ్వు VG కనుక్కుని అప్పుడు వోల్ట్మీటర్ ప్రాబ్లం చేసుకోవాల్సి వస్తుంది. సో ఎప్పుడైనా కరెంట్ ఇస్తే కంగారు పడకండి, వోల్ట్మీటర్లో మీకు కన్ఫ్యూజ్ చేయడం కోసం వాడు గ్యాలనోమీటర్ వోల్టేజ్ ఇవ్వకుండా కరెంట్ ఇస్తాడు, కానీ G కూడా ఇస్తాడు based on the problem. So you can always convert VG is equals to IG into G. అర్థమవుతుందా. సో ఎప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకండి, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో ఎనీ ప్రాబ్లమ్ యూ కెన్ సాల్వ్. సేమ్ అమ్మీటర్లో ఎలా చేస్తున్నాం వోల్ట్మీటర్ కూడా అలాగే చేయొచ్చు. IG ఇస్తే కంగారు పడకుండా VG బదులు IG ఇంటూ G చేసుకుంటే సరిపోతుంది. నోట్ చేసుకోండి. లాస్ట్ ఈ ప్రాబ్లం చూద్దాం ఇక ఈజీగా. ఏ మ్యాక్సిమం కరెంట్ 0.5 milliamps కెన్ బి పాస్డ్ త్రూ ద గ్యాల్వనోమీటర్. అంటే ఇమీడియట్గా IG ఈజ్ ఈక్వల్స్ టు 0.5 milliamps. Of resistance 20 ohm, G is equals to 20 ohm. Calculate the resistance in series. That means S కాదు, S అంటే షంట్ కదా, R. To convert it into 0.0 to 5, 0 to 5 అమ్మ రేంజ్ చెప్తున్నాడు. అంటే వాట్ ఈస్ ద మ్యాక్సిమం వోల్టేజ్ V, ఇట్ హ్యాస్ టు మెజర్ 5 volts. 5 volts ఇది మెజర్ చేయాలి. రైట్, మనకి R ఫార్ములా ఉంది, R ఈజ్ ఈక్వల్స్ G ఇంటూ N-1. N అంటే కంగారు పడకూడదు, V/VG -1. బట్ VG ఇచ్చాడా ఇవ్వలే, కానీ IG ఇచ్చాడు, G ఇచ్చాడు. VG కనుక్కోవచ్చుగా. VG ఫార్ములా ఏంటి, IG ఇంటూ G. IG అంటే 0.5 milliamps. సో ఇందులో పెట్టేస్తే 0.5 ఇంటూ 10⁻³ ఇంటూ 20, అంతేనా. మిల్లీ అన్నాడు కదా, అందులో 0.5 అంటే 1/2. 1/2 ఇది కొట్టేస్తే 10 ఇందులో కొట్టేస్తే 10⁻² volts. అర్థమైందా. సో ఇందులో అన్నీ పెట్టేద్దాం. G అంటే 20, V అంటే 5, 10⁻² -1. 10⁻² పైకి వెళ్తే 100. 500 - 1 499.
సో 20 × 499 దట్ మీన్స్ 8 1 18 1 19 9 1 2 4 8 1 9 0 ohms 9980 ohms. అదేనా నోట్ చేసుకోండి, పాజ్ చేసి నోట్ చేసుకోవాలి. ప్రాక్టీస్ మోర్ ప్రాబ్లమ్స్ లైక్ దిస్ యూ కెన్ ఈజీలీ ఫైండ్. ఓన్లీ 2 ఫార్ములాస్ ఇందులో. ఏంటి 2 ఫార్ములాస్? S is equals to G/n-1 for ammeter, R is equals to G into n-1 for voltmeter. అది ఆ రెండింటిని యూజ్ చేసి జాగ్రత్తగా ఎవ్రీ ప్రాబ్లం చేసే విధంగా చూసుకుంటే మీకు ఈజీగా గుర్తుంటుంది, ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. ఏ ప్రాబ్లం అయినా వచ్చేస్తుంది. నోట్ చేసుకోండి.